ఇప్పుడు టైం ఎంత అయింది తాతయ్య? 10:20. ఏ ఇంకో 10 నిమిషాల్లో మధు పెళ్లి తాతయ్య. భర్త బతికుండగానే భార్యకి పెళ్ళవడం నువ్వెక్కడైనా చూసావా? కానీ నా భార్యకి అవుతాం తాతయ్య. బాబు, నేను దురదృష్ట జాతకుండి తాతయ్య. పుట్టగానే నా తల్లిదండ్రులని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా భార్య కూడా నాకు దూరం అవుతోంది. తాతయ్య, నాకు మాటిస్తావా? కనీసం నువ్వైనా నన్ను విడిచిపెట్టకుండా ఎప్పటికీ నాతోనే ఉంటానని. ఆ చావే రెండు వెతుక్కుంటూ వచ్చిన దాన్ని చంపైనా సరే నీతోనే ఉంటాను. చివరి వరకు ఉంటాను. మీ పేరు? బలరాం. పసుపులేటి బలరాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. యా. నీ పేరమ్మా? నిన్నేనమ్మా? చెప్పమ్మా. మధులత. ఇంటి పేరు? పర్వతనేని. ఇక్కడ సంతకం పెట్టమ్మా. మీరు కూడా పెట్టండి సార్. సాక్షి సంతకం మీరు పెట్టండి. ఇక్కడ అబ్బాయి తరఫున మీరు పెట్టండి. ఏంటో పోలీసుడు పెళ్లికి కూడా సాక్ష్యం. థ్యాంక్ యూ. ఇక దండలు మార్చుకోండి. తీసుకోమ్మా. ఇప్పటి నుంచి మీరిద్దరూ చట్టబద్ధంగా భార్యాభర్తలు. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ సార్. రిజిస్ట్రార్ గారిని డ్రాప్ చేస్తాం మనం. అలాగనే బాబు. అయ్యో, ఏంటి సార్ ఇది? ఏం బాలేదు. ఇది ఆనందంగా మీ కూతురు నా చెయ్యి పట్టుకోవాల్సిన సమయం. మీరు నా కాళ్ళు పట్టుకోవటం తప్పు. లేదు బాబు, సాంప్రదాయబద్ధంగా మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేకపోయినా కనీసం మీ పాదాలని తాకైనా నా రుణం తీర్చుకునే బాబు. ఓకే ఓకే, ఇప్పుడు మీ బాధంతా నా రుణం తీర్చడం గురించేగా? అవును బాబు. అయితే ఓ పని చేయండి. చెప్పు బాబు. నా ప్రాణాలు ఇమ్మన్నా ఆనందంగా ఇస్తాను. నా ఆస్తి మొత్తం రాసిమ్మంటావా? అవేం కాదండి. మరి వెంటనే మీరు ఆ గెడ్డం తీసేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అదేం కోరిక సార్? ఆయన గెడ్డం మీకేమడ్డం? ఆయన గడ్డం మాకడ్డం కాదండి. మరి రేపు మాకు పుట్టబోయే బిడ్డ నిద్రపోతుంటే ఈ తాతగారు వచ్చి ముద్దాడాడనుకో, ఆ గడ్డం గుచ్చుకొని ఏడుస్తాడు కదా, అందుకు. సార్, హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు లెటర్ వచ్చింది సార్. ఏమైంది అల్లుడు గారు? నాకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. చూసారా, మీ కూతురు నా ఇంటికి సిఐ భార్యగా రావట్లేదు, డిఎస్పీ భార్యగా వస్తుంది. ఇదంతా మధు మహిమ. ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్. రేపే డ్యూటీలో జాయిన్ కావాలి. రేపా? ఎస్. పోస్టింగ్ ఎక్కడ సార్? హలో. ఏంటి సిగ్గుపడుతున్నావా? చూసావా మన పెళ్లి ఎంత యాక్సిడెంటల్ గా జరిగిపోయిందో? మన మ్యారేజ్ అవ్వడం, ప్రమోషన్ ఆర్డర్ రావడం, మనం వెంటనే బయలుదేరి ఇక్కడికి రావడం అంతా గమ్మత్తుగా జరిగిపోయింది కదూ. అసలు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చినట్లేదు, హనీమూన్ కోసం వచ్చినట్టుంది. అరే అరే అరే, ఏంటా ఎక్స్ప్రెషన్? షాక్ కొట్టిందా?
మగాడి టచింగ్ ఫస్ట్ టైం అయినట్టు, అసలు మగ స్మెల్లే తగలనట్టు, ఫ్రెష్ సరుకులాగా. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అరే నీ తస్సదియా, శవాన్ని చూడగానే సూసైడా మర్డరా అని క్షణాల్లో తేల్చి చెప్పే నా ముందే ఫ్రెష్ అన్న ఇంప్రెషన్ కొట్టేయాలని ట్రై చేస్తున్నావా? తప్పమ్మా, అంతొద్దమ్మా. ఆడది రోడ్డు మీద కనబడితే మగాడు దాని బాడీ మొత్తం ఎక్స్రే చేసి ఆబగా చూస్తాడే, అలాంటిది నువ్వు వాడికి బెడ్ మీద హెడ్ నుంచి బొడ్డు దాకా టోటల్ బాడీ హ్యాండ్ వర్క్ చేసేసావు కదే. పెదాల నుంచి పాదాల దాకా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని అప్పనంగా అప్పజెప్పేస్తే అసలే వయసులో ఉన్నాడు, ఆడు వదిలిపెడతాడా? అబ్బో, మోఖం నుంచి మోకాల దాకా రోడ్డు రోలర్ దున్నినట్టు దున్నేసి ఉంటాడు కదూ. అసలే అరవిరిసిన అందగత్తివి, బాడీ మొత్తం వెన్నపోస్తం మర్దించి మరీ పెంచుంటావు. ఎవడు మాత్రం వదిలిపెడతాడులే. అయినా సంగతులన్నీ మనకెందుకు గాని, ఇవాళ మన ఫస్ట్ నైట్. ఓ సారీ, మన ఇద్దరికి కలిపి ఫస్ట్ నైట్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది గాని దా పడుకో. నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని ఊహించుకో, ఈలోగా నా పని నేను కానిస్తా. అడ్జస్ట్ అవ్వాలి మరి. దా దాదా రమ్మంటే అలా చూస్తావేంటే? నా సీల్డ్ ప్యాకింగ్ సెకండ్ హ్యాండ్ వైఫా? అవును, నేను సెకండ్ హ్యాండ్. నా మొగుడికి హెడ్ బొడ్డు చూపించడం మాత్రమే కాదు, కలిసి పడుకుని బ్లడ్ కూడా కలుపుకున్నావురా. మెడ తోడ అని లేకుండా, రాత్రి పగలు చూడకుండా, ఎక్కడ పడితే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు తొక్కసు పడ్డావురా. రారా రా, నా మొగుడితో ఎగిరిపడ్డ ఈ శరీరంతో చెత్త కుండీలో దొరికిన ఎంగిల విస్తరి కోసం ఆరాడపడే కుక్కలా వచ్చి పొర్లురా పొర్లు. ఆడది ఇష్టపడి మనసుని శరీరాన్ని ఒక్కడికే ఇస్తుంది. అది నేను తీరుకి ఎప్పుడో ఇచ్చేశాను. అతనే నా భర్త, నా సర్వస్వం. నేను చచ్చిన అతని భార్యగానే చూస్తాను. అయినా నన్ను తిట్టే హక్కు నీకెవరా ఇచ్చింది? నాకు పెళ్ళైందని తెలిసి కూడా మమ్మల్ని విడదీసి నా వెనకాలన్న ప్రాపర్టీ కోసం పెద్ద వీరశలింగ పంతుల్లాగా బిల్డప్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంది నువ్వురా లోపలివి. రే, నా చేత నువ్వెన్ని చిందులేయించినా నా పరాయి మీద పడ్డానని సరిపెట్టుకుంటాను రా. నీలాంటి బ్రోకర్ గాడితో లోపర్ గాడితో బతకడానికి డిసైడ్ అయినప్పుడే నేను బండరాయిగా మారిపోయాను రా. రారా రా, వచ్చి తమతో సంతానం చెయ్యి. రారా. ఏమే, నేనంత బేవర్స్ గండని తెలిసినప్పుడు నాతో పెళ్లికెందుకు ఒప్పుకున్నాను? ఏంటలా చూస్తున్నావు? అరిచి ఘీ పెట్టావుగా, వాడే నా మొగుడు, వాడే నా మనసులో ఉంది, వాడే నా సర్వస్వం అని. అందుకే వాడికే అప్పచెప్పా. నన్ను బ్రోకర్ అన్నారుగా నువ్వు అతని తాతగారు, అందుకే బ్రోకర్ పని చేసి మీ ఇద్దరిని కలిపా. నా బ్రోకర్ కమిషన్ నాకు ఇచ్చేస్తే నా దారి నేను చూసుకుంటా. బ్రోకర్లు డీల్ కుదర్చడానికే గాని చెడగొట్టడానికి కాదని ఇప్పటికైనా అర్థమైందా తాతగారు? పిచ్చిదానా, నిన్ను చేసుకుంది నీతో కాపురం చేసి మొగుడుగా సెటిల్ అవుదామనో, మీ నాన్న ఆస్తి కొట్టేద్దామనో కాదు, మిమ్మల్ని కలపాలని. మీ ప్రేమ గురించి నాకు తెలుసమ్మా, కానీ రేంజ్ డిఫరెన్సులున్న ప్రేమలు మీ నాన్న లాంటి పెద్ద మనుషులు అడ్డుపడితే రోజుల్లో మాసిపోతాయని, గంటల్లో సమసిపోతాయని తెలిసిన వాణ్ణి కాబట్టే మిమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నించాను. మహా అయితే మాసిన గడ్డం తీసేదాకా మనసులో ఉంచుకుంటావు, మాక్సిమం ఓ బ్రాందీ బాటిల్ తాగి మర్చిపోతావు, కొన్నాళ్లపాటు దేవదాసై మారిపోతావని ఎక్స్పెక్ట్ చేశా. తను కూడా పాత గాయాన్ని మర్చిపోయినట్టు వదిలేస్తుందనుకున్నాను. కానీ ఇద్దరే ప్రేమను గెలుచుకోవడం కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనకాడరని చాలా లేటుగా తెలుసుకున్నాను. ఇంకా సాగదీస్తే మీ నాన్న మీ ఇద్దరిని బతకనివ్వడని డిసైడ్ అయ్యే ఈ నాటకం ఆడాను. అంతేగాని మాంసం తిన్నట్టు మీ ప్రేమను తినేసే మృగాన్ని కాదమ్మా. నువ్వన్నావు కదమ్మా నేను ఒక నాపరాయినని.
ఈ నాపరాయికి కూడా గుండెకాయ ఉందమ్మా. ఈ మోటు మనిషికి కూడా మనసు సంగతి తెలుసు. మీ అంత గొప్ప ప్రేమ కాకపోయినా నాకు ప్రేమంటే తెలుసు.